నమస్తే అండి. సో ప్రస్తుతం ఏపీలో 16,666 ఎకరాల రెండో విడత ల్యాండ్ పూలింగ్కు గవర్నమెంట్ సిద్ధమవుతోంది. మొట్టమొదటగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 7 గ్రామాల్లో 16,666 ఎకరాలు తీసుకోవాలి అనేటువంటిది నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏపీసీఆర్డీఏ ప్రారంభించబోతుంది. అంటే ఈ ప్రక్రియ ఏంటి అంటే నోటిఫికేషన్ జారీ చేస్తారు, ఏ గ్రామాల్లో తీసుకుంటారు అనేటువంటి దాని మీద. ప్రధానంగా గ్రామాలు ఏంటంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి 29 గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి తుళ్ళూరు మండలానికి ఆనుకొని ఉన్నటువంటి అమరావతి మండలం ఉంది. అమరావతి మండలంకి సంబంధించినటువంటి పెదపరిమి, అదేవిధంగా ఎండ్రాయి, పెదమద్దూరు, వైకుంఠపురము, హరిశ్చంద్రపురము, అదేవిధంగా కర్లపూడి, ఈ సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి భూముల్ని ఇప్పుడు తీసుకున్నటువంటి భూముల కంటే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. దానికి అనుబంధంగా ఇది ఎక్స్టెన్షన్ కింద తీసుకుంటున్నారు. అంటే సుమారుగా 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోకి రాబోతుంది ల్యాండ్ బ్యాంక్ లో. వాస్తవంగా 33,000 ఎకరాలే కాకుండా ప్రభుత్వ భూమి దాంట్లో సుమారుగా ఒక 15,000 ఎకరాలు ఉన్నాయండి అంతకు ముందే ఈ 29 గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో. ఇది కాకుండా అటవీ భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తము సుమారుగా 70,000 ఎకరాల వరకు కూడా ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు 16,666 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది ఎందుకు తీసుకుంటున్నారు, కారణం ఏంటి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా వివరించారు. మనము అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఇది భవిష్యత్ తరాలకి, రాష్ట్రం మొత్తానికి ఈ రాజధాని నగరం అవసరం. దీనికోసం ఏంటి అని అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే నగరానికి మరొక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ ఉండాలి కదా, అదే ప్రత్యేకమైనటువంటి ఒక రైల్వే స్టేషన్ ఉండాలి కదా, లేదా క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారము అవన్నీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇండస్ట్రీస్ చాలా అక్కడికి కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ సిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నిటి అవసరాల నిమిత్తము, భవిష్యత్ అవసరాల నిమిత్తమే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరితో చూచాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, నారాయణ, అదే విధంగా ఇప్పుడు అమరావతి మండలం అంటే పెదకూరపాడు నియోజకవర్గం వస్తుంది. భాష్యం ప్రవీణ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పటికే కొంతమంది రైతులతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగింది. రైతులు సుముఖంగా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వటానికి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సిఆర్డీఏ ఏం చేస్తుంది, ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది, గ్రామ సభలు పెడుతుంది. ఆ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల తర్వాత ఏకాభిప్రాయం మేరకు, అందరి ఆమోదం మేరకు రైతుల అంగీకారం. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి, స్వచ్ఛందంగా రైతులు ఇవ్వటం. ఇది ల్యాండ్ అక్విజిషన్ కాదు, సేకరణ చేయటం లేదు, సమీకరణ జరుగుతుంది. అంటే రైతుల ఆమోదం మేరకు మాత్రమే ఇది జరిగింది. రైతుల ఆమోదం మేరకు దీన్ని తీసుకొని దాని తర్వాత దానికి ఎవరైతే వాళ్ళు భూమిని ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో, ఈ 29,000 మంది రైతులు ఉన్నారు కదా, ఒక్కొక్క ఎకరానికి వాళ్ళకి ఇంతకు ముందు 1000 గజాలు నివాస ప్లాట్లు, 250 గజాలకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకి కమర్షియల్ ప్లాట్స్ ఇచ్చేటువంటి విధానం ఏదందో అదే విధానాన్ని ఇప్పుడు సేమ్ రెండో దశ పూలింగ్ విషయంలో కూడా దాన్నే అమలు చేయబోతున్నారు. సో ఇప్పుడు మనం 1 by 1 వెళ్తే ఇప్పటికే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. రైతుల దగ్గర నుంచి వీళ్ళు సమీకరణ చేశారు. మీరు అన్నట్టుగా 33,000 ఎకరాలకి సంబంధించి ఇప్పుడు మరో 16,000 ఎకరాలు అడుగుతున్నారు. అంత డెవలప్మెంట్ ఈ 10 ఏళ్లలోకి సంబంధించి మనం చూసినట్లయితే అఫ్ కోర్స్ లాస్ట్ టైం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు. జరిగిందంటారా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఈ రోజు సాటిస్ఫైడ్ గా ఉన్నారా? అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. 2015లో దీనికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగింది. అప్పుడు తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వము, జనసేన మద్దతుతో అప్పుడు ప్రభుత్వం ఉంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఇవన్నీ 2 ఏళ్ల పాటు పట్టిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టారు.
అదేవిధంగా సెక్రటరేట్ భవనాలు కట్టారు, 5 భవనాలు. అదేవిధంగా ఒక హైకోర్టు కట్టారు. పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా అక్కడే ప్రారంభమైంది, అమరావతిలోనే జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి భవనాల నిర్మాణము, అదేవిధంగా సెక్రటరేటు, దీనికి సంబంధించినటువంటి ఆ టవర్స్ నిర్మాణం, ఇవన్నీ ప్రక్రియ అప్పుడు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జరిగినటువంటి పరిణామం ఏంటి? 2019 ఎన్నికలకు ముందు అప్పుడు కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలకు అనుగుణంగా అప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము రాజధాని నిర్మాణానికి నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అంగీకరించలేదు. దాంతో ఏమైంది? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాటకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అమరావతి నిర్మాణము ఆ దశలో ఆగిపోయింది. ఇప్పుడు ఈ విధమైనటువంటి అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి అక్కడ. అదే విధంగా ఎవరైతే సెక్రటరేట్ ఎంప్లాయీస్ కు సంబంధించి టవర్స్ నిర్మాణం జరిగింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు కావాలంటే ఎప్పుడైనా ఏహా ఛానల్ వాళ్ళు వెళ్ళి చూస్తే మొత్తం నిర్మాణం అయింది. ఇప్పుడు రంగులు వేస్తున్నారు. దాదాపుగా 28 ఫ్లోర్లకు సంబంధించినటువంటి టవర్. అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి టవర్ కూడా నిర్మాణం జరిగింది. ఇది కూడా సీడ్ యాక్సెస్ రోడ్లోనే, మొన్న సిఆర్డి ఆఫీస్ కట్టారు కదా కొత్తది, దాని వెనకాలే ఇవి ఉంటే టవర్స్ చాలా ఎత్తుగా కనపడతాయి, విజయవాడ వరకు కనబడతా ఉంటాయి. ఇది కూడా దీనికి రంగులు వేసేటువంటి పరిస్థితి, ఇది ఫినిషింగ్ దశలో ఉంది. అదేవిధంగా హైకోర్టు భవనం ఇంకొక వైపున నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా జిఐడికి సంబంధించినటువంటి టవర్స్, 4 కీలకమైన టవర్స్ ఉన్నాయి కదా, ఆ టవర్లకు సంబంధించినటువంటి ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి అక్కడ ఆల్రెడీ. ఈ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ దశలో మరి 10 ఏళ్ళని మనం చెప్తున్నాం. ఏమైంది? 2019 లోపల జరిగినటువంటి పరిణామాలు చెప్పాను. మరి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది, నాకు 151 సీట్లు వచ్చినాయి, రాజధాని అమరావతి తాటిపొండి నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచింది, ఇక మేము ఏం చేస్తే అది చెల్లుబాటు అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యాడు. 2019 డిసెంబర్లో అసెంబ్లీలో ఒక పిడుగు లాంటి వార్తను ప్రకటించాడు ఆ రోజున. ఏంటది? మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు పెడతాం, తప్పేముంది అని ఒక ప్రకటన చేశాడు. మరి 2019 నుంచి 24 వరకు ఆయన తల్లకిందులుగా తప్ప చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? ఏమైనా 3 రాజధానులు అయ్యాయా? హైకోర్టు మొట్టికాయలు వేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీ నిర్ణయం తప్పు, మీరు పరిపాలనా రాజధాని వైజాగ్ లో పెడతాము, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాత్రం మేము అమరావతిలో ఉంచుతాం, హైకోర్టు కర్నూలుకు పంపిస్తాం, ఇది మీ ఇష్టం కాదయా, అసెంబ్లీ తీర్మానం చేసింది, ఒక్కసారే తీర్మానం చేయడానికి ఉంటుంది, ఇక మళ్ళీ లేదు, మీ ఏదైనా ఉంటే పార్లమెంట్ లో పోయి మీ చట్టాన్ని మార్చుకోండి అని మొట్టికాయలు వేసింది. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి బొక్క బోర్లా పడ్డాడు. 5 ఏళ్లు కాలం గడిపాడు. అమరావతిని పడకేశాడు. అమరావతి శ్మశానం అన్నాడు, అది ఒక అడవి అన్నాడు, దాంట్లో కంప చెట్లు మరిపించాడు. మరి 5 ఏళ్లు ఊరికినే పోయినాయిగా. ఆ అమరావతి రైతులు ఉద్యమం చేస్తే, వాళ్ళు త్యాగం చేసినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి, వాళ్ళ మీద ఒత్తిడి చేసి, వాళ్ళ మీద కీలకమైన కేసులు పెట్టి 260 మంది చచ్చిపోయేటట్టు చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంక రాజధాని అంటే 10 ఏళ్ళు అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లేమో అప్పుడు నిర్మాణాలు జరిగాయి, అవతల చివరి సంవత్సరం ఏమో బీజేపీతో పోట్లాట అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 1.5 సంవత్సరంలో ఎంత వేగంగా నిర్మాణం జరుగుతుంది? ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదే విధంగా ప్రపంచ బ్యాంకు, నాబార్డు, వీటి నుంచి 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానికి వచ్చే నిధులు ఆల్రెడీ మొదటి దశన సంబంధించినటువంటి నిధులు విడుదలైపోయినాయి. పనులు ఇప్పుడు మీరు చూస్తే రాత్రి పగళ్ళు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే మీరు అన్నట్లు రైతులకు ఏమైనా ఏం జరిగిందా, రైతులకు అన్యాయం జరిగిందా అనేటువంటి విషయం ఖచ్చితంగా చర్చ. రైతులు మొన్న అల్టిమేటం జారీ చేశారు. భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు, ఇదే ఎవరిని నమ్మి అయితే భూములు ఇచ్చారో, చంద్రబాబు నాయుడు నమ్మి భూములు ఇచ్చారో, అదే చంద్రబాబు నాయుడు అల్టిమేటం జారీ చేశారు. మాకు అనేక సమస్యలు ఉన్నాయి, మేము భూములు ఇచ్చాం, మాకు రిటర్నబుల్ ప్లాట్స్ రావాలి, ఆ ప్లాట్లు అదే విధంగా వాటిని మౌలిక వస్తువుల కల్పన, మా డెవలప్మెంట్ ఏంది మీరు పట్టించుకోవాలి కదా, లేకపోతే మేము మళ్ళీ ఉద్యమం చేస్తాం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడుకి అల్టిమేటం జారీ చేశారు. దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు భూములు ఇచ్చినటువంటి త్యాగం చేసినటువంటి రైతులు కదా. అందుకనే చంద్రబాబు నాయుడే వాళ్ళతో సమావేశం అయ్యాడు. సమావేశం అయ్యి వాళ్ళకు 4 నెలల్లో వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్తున్నారో ఆ సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా
ప్రయత్నం చేస్తానని వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం అనేటువంటిది చంద్రబాబు